హైదరాబాద్లో వ్యాపార వాణిజ్య రంగాలు కొంత తగ్గుముఖం పట్టాయి. కొత్తగా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. విభజన ఎఫెక్ట్ బిజినెస్ సెంటర్లు, ఖరీదైన ఏరియాలోని ఇళ్ల రెంట్లపై పడింది. టెనెంట్స్ రాకపోవడంతో యజమానులు ప్రస్తుతం ఉన్న అద్దెను 20% వరకు తగ్గించేశారు. హైదరాబాద్లో ఆకాశాన్నంటిన ఇళ్ల అద్దెలు 2 నెలలుగా నేలచూపులు చూస్తున్నాయి. రియల్ రంగం, ఐటీ భూమ్తో నగరంలో ఆఫీసులు బిజీగా ఉండే ఏరియాల్లోని ఇళ్లకు విపరీతమైన గిరాకీ ఉండేది. 6 నెలల అడ్వాన్స్, వేలల్లో రెంటు. అయినా ఎవరూ వెనుకాడేవారు కాదు. ఇదంతా గతం. రాష్ట్ర విభజన జరగటానికంటే ముందు నుంచే రియల్ రంగం కొద్దిగా షేక్ అయింది. ఇప్పుడు ఖరీదైన ఏరియాల్లోని ఇళ్లు, అపార్ట్మెంట్లకు కూడా గిరాకీ తగ్గింది. ఇళ్లమ్ముకుని కొందరు సొంత ప్రాంతాలకు తరలివెళ్లటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తగ్గిన ఇళ్లను కొనుగోలు చేసేందుకు స్థానికులు ఉత్సాహం చూపుతున్నారు. సాఫ్ట్వేర్ సంస్థలుండే మియాపూర్, గచ్చిబౌలిల్లో ఇళ్లకు ఎక్కువ రెంట్ ఉండేది. గేటెడ్ కమ్యూనిటీల్లో ఒక్కో ఇంటికి 15,000 నుంచి 25,000 వరకు రెంట్ పలుకుతోంది. 3 బెడ్రూమ్ ఫ్లాట్ 30,000కు దొరుకుతోంది. కానీ ఇతర మెట్రో నగరాల్లో ఇలాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఒక్కో లగ్జరీ ఫ్లాట్కు మ్యాక్సిమం 35,000 పైనే రెంట్ ఉంటోంది. మన హైదరాబాద్లోని బంజారా హిల్స్, బేగంపేట్ లాంటి ఏరియాల్లో రెంట్లు 20% తగ్గినట్లు చెబుతున్నారు. 42 రూపాయలు పలికిన ఒక్కో స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ ఇప్పుడు 32 రూపాయలకు తగ్గిందంటున్నారు. కంపెనీలు వస్తాయని కట్టిన చాలా కమర్షియల్ కాంప్లెక్స్ల ముందు టూలెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్లు, అద్దె ఇళ్ల మార్పిడిలో వేగం కూడా తగ్గిందంటున్నారు. అయితే ఇదంతా కొద్ది రోజులే ఉంటుందని మరికొందరంటున్నారు. విభజన కారణంగా 6 నెలల నుంచి ఏడాది పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. వేగం తగ్గిన హైదరాబాద్ ఐటీ, రియల్, పారిశ్రామిక మార్కెట్ ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటోంది. తగ్గుముఖం పట్టిన బిజినెస్ కూడా రెట్టించిన వేగంతో పరుగులు పెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.